నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి బాటగంగమ్మ దేవాలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, ఆహారం అందిస్తున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలకు వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల నారాయణగిరి బాటగంగమ్మ దేవాలయం వరకు భక్తులైతే వేచి ఉన్నారు. ఇక భక్తుల రద్దీతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, క్యూ లైన్లో ఇంత మంది జనాలు ఎలా వచ్చారు? అంటే ఆల్రెడీ టీటీడీ అధికారులు చెప్తున్నారుగా ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ఇక ఇంతకన్నా ఈ రోజు ఇదే క్యాన్సిల్ అని చెప్తున్నారు. సో దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుమలలో వేసవి సెలవులు ముగిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దర్శనానికి దాదాపు 30 గంటల పైగా సర్వదర్శనానికి అయితే పడుతుంది. అయితే టీటీడీ భారీగా రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తుంది. ఇక దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించడం ఆపేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ కూడా లైన్ లోకి భక్తులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ మీకు విజువల్ చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం తిరుమలలో తాజా పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాము. తిరుమలకు సంబంధించి కూడా భక్తులు క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ లో కావాల్సిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు క్యూ లైన్ లో వేసి ఉండే భక్తులకు పాలు, మజ్జిగ, ఇతర అల్పాహారాలు లాంటివి కూడా ఎప్పటికప్పుడు భక్తులకు సిబ్బంది అయితే అందజేస్తున్న పరిస్థితి మనం చూసి ఒకసారి ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకుల ద్వారా భక్తులు క్యూ లైన్ లో ఉండే వాళ్లకు కావాల్సిన అన్నప్రసాదం లాంటివి కూడా అందజేస్తూ ఉన్నారు. ఇక తిరుమల క్యూ లైన్ లో ఒకసారి మనం పరిశీలించి చూస్తే బారులు తీరిన క్యూ లైన్ మనకు ఇక్కడ విజువల్లో మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న దూరంగా కిలోమీటర్ల మేర ఇదే రీతిలో తిరుమలలో ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే కింద ఒక లైన్, ఆ పై భాగంలో మనం చూస్తే పైన కూడా మరో లైన్ క్యూ లైన్ మనం విజువల్లో చూడవచ్చు. ప్రస్తుతం నేను తిరుమల రింగ్ రోడ్ లో ఉన్నాను. రింగ్ రోడ్డు పొడవున ప్రస్తుతం పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి కంపార్ట్మెంట్ లోకి వెళ్లేందుకు ఈ క్యూ లైన్ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనం విజువల్ లో చూస్తున్నాం. ప్రస్తుతం దర్శనానికి దాదాపు 30 గంటలకు పైగా సమయం అయితే పడుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దర్శనానికి సంబంధించి కూడా భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిబ్బంది అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రోజుకు దాదాపు 80,000కు పైగా భక్తులకు దర్శనం కలిగేలా టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. సర్వదర్శనానికే ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే విఐపి దర్శనాన్ని కూడా చూపించినట్లుగా అధికారులు ప్రకటించారు. ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో పర్యవేక్షిస్తూ భక్తులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో స్థితిగతులు కూడా ఇబ్బందికరంగా మారడంతో దాదాపు 7,500 గదులు ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా 5 పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లు కూడా టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇబ్బంది లేకుండా కూడా అధికారులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ రోజు శుక్రవారంతో పాటు రేపు శనివారం, ఆదివారం కావడంతో మరింతగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పటికే వారాంతంలో విఐపి దర్శనాలు పూర్తిగా రద్దు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఇక క్యూ లైన్ లో ఉండే భక్తుల కోసం ఇటు రింగ్ రోడ్ లో కూడా దారి పొడవునా సెలవు పందిళ్లు కూడా
అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు ఈ మంచినీళ్ళతో పాటు మరుగుదొడ్లు కూడా ఇన్స్టెంట్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు కంపార్ట్మెంట్ లో ఉండే భక్తులే కాదు, ఇటు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు.